ఒక నియోజకవర్గం ఒక పార్టీ కానీ 3 దారులు 3 దిశలు 3 కేంద్రాలు. అధికారంలో ఉన్న పార్టీ అయినా సరే టికెట్ల మాట వచ్చేసరికి ఎవరి లెక్కలు వాళ్ళవి. ఎవరి మాట ఫైనల్ అన్న పోటీ, ఎవరు చెబితే బీఫామ్ వస్తుందన్న సందేహం. ఈ అయోమయంలో ఆశావహులు తలలు పట్టుకునుంటే కార్యకర్తలు మాత్రం మధ్యలో నలిగిపోతున్నారు. రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్లో 3 ముక్కల రాజకీయాలు తెరపైకి వచ్చాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకరు టికెట్టు రావాలంటే నా మాట వినాల్సిందే అంటున్నారు. మరొకరు బీఫామ్ నా చేతుల మీదే అంటున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే మాత్రం పరిస్థితుల ప్రభావంతో నిశ్శబ్దం పాటించాల్సిన దశలో ఉన్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ 3 ముక్కలాట ఆడుతున్నటువంటి 3 నేతలు ఎవరు? అధికార కాంగ్రెస్లో అంతర్గత రాజకీయాలు ఏ స్థాయికి చేరాయి? ఇవాల్టి తెరచాటు రాజకీయంలో తెలుసుకుందాం. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పరిస్థితి కొనసాగుతోంది. ఈ గద్వాల నియోజకవర్గంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి నేటి వరకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత మధ్య వార్ కొనసాగుతూ వస్తోంది. ఈ ఇద్దరి మధ్య వారిలా ఉండగానే గద్వాల కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మాజీ జెడ్పీ చైర్పర్సన్ కు కొత్తగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన రాజీవ్ రెడ్డికి మధ్య వార్ మొదలైందని టాక్. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరిందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇందుకు రానున్న మున్సిపల్ ఎన్నికలే కారణమని సమాచారం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డిలు అప్పుడే బద్ధశత్రువులా వ్యవహరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో మొత్తంగా 37 వార్డులున్నాయి. జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల పోటీ ఎక్కువగా ఉంది. ఆయా వార్డుల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు టికెట్టు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదే మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డిల మధ్య వర్గపోరుకు దారితీసిందట. ఇద్దరు నేతలు తమ వద్దకు వచ్చిన వారికి టికెట్టు ఇప్పించే బాధ్యత నాదంటే నాదని చెప్పుకుంటూ ఆశావహులను తమ వైపు తిప్పుకుంటున్నారట. అయితే మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత ఏకంగా 27 మంది అభ్యర్థుల జాబితా కూడా సిద్ధం చేసిందన్న టాక్ గద్వాల కాంగ్రెస్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి సరిత వ్యవహార శైలిపై బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి జిల్లా అధ్యక్షుడిని తానే కాబట్టి తాను ప్రతిపాదించిన వారికే టికెట్లు దక్కుతాయని, తన చేతుల మీదనే వారికి బీఫామ్లు ఇస్తానని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకున్నారు. దీంతో అసలు ఎవరి మద్దతు పొందితే తమకు టికెట్ దక్కుతుందో తెలియక ఆశావహులు తలలు పట్టుకుంటున్నారట. మరోవైపు ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న వార్ వల్ల ఒక్క గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేవారే కాదు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న అభ్యర్థులను గందరగోళానికి దారితీస్తోంది. ఈ నేతల్లో ఒకరు జిల్లా అధ్యక్షులు కావడం, మరొకరు జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ కావడంతో వారి ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. ఇద్దరు నేతలు కూడా నాకే ఎక్కువ బలం ఉందని చెప్పుకుంటూ కార్యకర్తలను తమ వైపు తిప్పుకోవాలని పరితపిస్తున్నారట. ఈ వ్యవహారంతోనే గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో గందరగోళం ఏర్పడింది. అయితే జిల్లాలో ఉన్న ఇద్దరు సీనియర్ నాయకులైన నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లు కూడా వర్గపోరు కూతమిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. మల్లు రవి, సంపత్తులు ఇద్దరు మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితకు మద్దతు ఇస్తుండగా, కొత్తగా పదవి చేపట్టిన జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డికి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అండదండలున్నాయన్న టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి ఆశీస్సులతోనే రాజీవ్ రెడ్డి జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకున్నారన్న ప్రచారం కూడా కొనసాగుతోంది. ఇక గత 2 ఏళ్లుగా గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత మధ్య తీవ్రస్థాయిలో వర్గపోరు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య కొనసాగుతున్న వర్గపోరును అధిష్టానం సైతం చూస్తూ ఉండాల్సిన పరిస్థితి తప్ప ఏమీ చేయలేకపోతోందట. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి పార్టీ ఫిరాయింపు కేసులో
స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు మాత్రం వీరి మధ్య వర్గపోరును కీలక మలుపు తిప్పింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని స్పీకర్ స్పష్టం చేయడంతో ఆయన మౌనం వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్కు సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొంటూనే ఉన్నప్పటికీ పార్టీ కండువా కప్పుకోకుండా జాగ్రత్త పడుతున్నారట. ఈ అంశంపై సరితకు బాగా కలిసొచ్చింది. ఎమ్మెల్యే స్తబ్దతను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకుందామని భావించారు. అనుకోకుండా ఆమెకు మరో షాక్ తగిలినట్లయింది. జిల్లా అధ్యక్షుడి రూపంలో సరితకు మరోసారి చుక్కెదురైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ సైడ్ అయిపోవడంతో గద్వాలలో అంతా నాదే అన్న భావనలో ఉన్న సరితకు డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి చెక్ పెట్టారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సపోర్ట్తో గద్వాలలో రాజ్యమేలుదామన్న ఆలోచనలో ఉన్న సరితకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆశీస్సులతో అధ్యక్ష పదవి చేపట్టిన రాజీవ్ రెడ్డి ఆదిలోనే కొరకరాని కొయ్యగా మారారన్న ప్రచారం గద్వాల కాంగ్రెస్లో జోరుగా సాగుతోంది. మొత్తానికి గద్వాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్లో కొనసాగుతున్న మూడు ముక్కల రాజకీయాలు రానున్న ఎన్నికల్లో పార్టీకి భారంగా మారుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. కార్యకర్తలు, ఆశావహులు అయోమయంలో ఉన్న ఈ పరిస్థితిని అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందో, ఎవరి మాటకు ఫుల్ స్టాప్ పడుతుందో అనేది ప్రస్తుతం గద్వాల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.